మన రక్షణకు ఆధారమయ్యున్న యేసయ్య దివ్యనామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ లోకమంతా వెండిని బట్టి, బలమును బట్టి, బంగారమును బట్టి, అధికారమును బట్టి సంతోషిస్తూ ఉంటే, దేవుని బిడ్డలైన మీరందరూ ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని రాయబడి ఉంది. ఈ లోకంలో ఉన్న వారి యొక్క గొప్పతనం అధికారమును బట్టి అయితే, వెండి బంగారమును బట్టి అయితే, దేవుణ్ణి నమ్ముకున్న హన్నా యొక్క గొప్పతనం, షిలోహులో ఉన్న యెహోవా మందిరంలో తాను చేసిన ప్రార్థన ఆలకించిన దేవుని యొక్క బలము ఆమె ఎంతగానో నమ్మింది. ఈ ఉదయకాలం నా కుటుంబాన్ని కూడా దేవుడు బలపరుస్తాడు, బిడ్డలు లేని నాకు దేవుడు బిడ్డలనిచ్చి సంతానమిచ్చి సహాయం చేస్తాడని నమ్మి ఆయన పాదాలు దెద్ద ఆనందించగలిగిన వారిగా మనం ఉంటే ఆయన త్వరగా కార్యాలు చేస్తాడు. ఈరోజు విశ్వాసం అనబడిన వారు సినిమాల్లోనూ, సీరియల్లోనూ, లోకం యొక్క మాటల్లోనూ ఆనందిస్తూ దేవునికి దూరం అయిపోయారు. ప్రియ స్నేహితులారా, హన్నా దేవుని పాదముల యొద్ద నాకు మహాబలము కలిగింది అంటుంది. ఈరోజు నీకున్న లక్షల రూపాయల ఆస్తి అవ్వచ్చు, నీకున్న అనేక సదుపాయాలు అవ్వచ్చు, అవన్నీ కూడా నిన్ను బలహీనపరుస్తాయి, నిన్ను ఒంటరితనంలోకి తీసుకువెళ్ళిపోతాయి. కానీ నా దేవుడు సమయం ఉండగానే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను బలపరచండి అని వేడుకుంటే సహాయం చేయకుండా దాటిపోయే దేవుడు మన దేవుడు కాదు. ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదముల యొద్ద మాకు మహాబలము కలుగునట్లుగా సహాయం చేయండి. ఎవరి యొక్క గర్భాలైతే ఇంకా తెరవబడలేదో, ఎవరికైతే సంతానము లేక వారు కన్నీరు విడుస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను నమ్మిన ప్రజలు మహాబలముతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా వారు అనేక కార్యాలు పొందుకున్నారు. హన్నాను దీవించినట్లుగా ఈ ఉదయకాలం కూడా కుటుంబాల్లో సంతానం లేని వారిని సంతానం కలిగిన వారిగా మీరు చేయమని, మీ పరిశుద్ధ పాదముల దగ్గర వారిని బలపరచమని, మహాబలము కలిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప ఈ దినము వాక్యాన్ని విన్న మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక, మహాబలముతో నింపునుగాక.